నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ కమల్. దేశ రాజకీయాలకు వచ్చేసినట్టే ఈ ఏడాది జరిగినటువంటి పొలిటికల్ పరిణామాలు, నెక్స్ట్ వంటి అరెస్టులు, ఢిల్లీ లిక్కర్స్ కేసులు, పలు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ అన్నీ ఒకసారి మనం చూస్తే ప్రధానంగా తెలంగాణలో కానీ, నెక్స్ట్ కర్ణాటకలో కానీ, సౌత్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే హిందీ బెల్ట్ రాష్ట్రాలంటే హార్ట్లాండ్లో మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రధాని నరేంద్ర మోడీ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు అమిత్ షా కూడా తన వ్యూహాలతోటి ముచ్చటగా మూడోసారి అధికారంలో కేంద్రంలో బీజేపీ వచ్చేందుకు చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్కు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని భారత్ జోడో యాత్ర శ్రీకారం చుట్టారు. దేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 5 నెలలు 4000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసింది. ఈ పాదయాత్రలో అనేక సమస్యలు, ప్రజల నుంచి విన్నపాలు, సమస్యలు విని ఎలాంటి పరిష్కరించాలి, అధికారంలోకి వస్తే ఎలా చేయాలి అనే విషయాలను కూడా ప్రధానంగా చర్చించిండు. కలిసిండు, అనేక వర్గాల ప్రజలను కలిసిండు, అనేక వృత్తుల వారిని కలిసిండు. ఇట్లా దేశంలో ఉన్నటువంటి కేంద్ర గవర్నమెంట్లో ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి ఆటగా ప్రస్తావించాలని, అధికారంలోకి వస్తే వాళ్ళ సమస్యలను తీర్చాలని పాదయాత్ర చేసింది. ఈ పాదయాత్రలో అనేక మంది రాహుల్ వెంట నడిచారు. కొంతమంది పొలిటికల్ లీడర్లు, సినీ సెలబ్రిటీలు, ఇలా చాలామంది రాహుల్ అడుగు వేస్తూ చాలా వరకు కదిలారు. ఇలాంటి సిచ్యువేషన్లో రాహుల్ గాంధీకి వస్తున్న ఇమేజ్ తోటి అటు కేంద్ర గవర్నమెంట్ కానీ, కొంతమంది సీనియర్ లీడర్లు కానీ అనేక విమర్శలు చేశారు. ఇలాంటి సందర్భంలోనే రాహుల్పై లోక్సభలో అనర్హత వేటు వేశారు. పాదయాత్రను డైవర్ట్ చేస్తానికి ఇలాంటి చేశారా? రాహుల్ గాంధీ పాదయాత్రతోటి అటు కర్ణాటకలో కానీ, ఇటు తెలంగాణలో సూపర్ మైలేజ్ వచ్చింది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చింది. అటు హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అధికారంలో రావడానికి ప్రధానంగా ఈ రాహుల్ జోడో యాత్రను ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఇటు రాహుల్ గాంధీకి వస్తున్న ఇమేజ్, ఆయనకు పెరుగుతున్నటువంటి ఆదరణ, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణని చూసి కొంతమంది అనేక విమర్శలు చేసినా ఆయన ఎలాంటి చెల్లించకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పాదయాత్రలు దాదాపు 135 రోజులు 4080 కిలోమీటర్లు నడిచింది. అయితే ఇప్పుడు మళ్ళా రెండోసారి అధికారంలో రావడానికి భారత్ న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టింది. అయితే అది ఎట్లా, కొన్ని సందర్భాల్లో బస్సు యాత్ర, కొన్ని ఏరియాల్లో వచ్చేసి పాదయాత్రకు నడిచి ప్రజల సమస్యలను తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల వాటికి భారత్ జోడో యాత్ర జరిగింది. కానీ భారత్ న్యాయ యాత్ర వల్ల ఈ మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా అందరిని కలుపుకొని ప్రజలను కలిసి అధికారంలో తీసుకురావడానికి రాహుల్ గాంధీ తీవ్రంగా ట్రై చేస్తున్నారు. అటు లోక్సభలో కానీ, ఇటు రాజ్యసభలో కానీ మెజార్టీ సీట్లు రావాలంటే కంపల్సరీగా ఈ అధికారంలోకి రావడం ముఖ్యం. ఎంపీ సీట్లు గెలుచుకుని అధికారం రావడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇలాంటి సందర్భంలోనే రాహుల్ గాంధీపై లోక్సభలో అనర్హత వేటు పడింది. 2019 కర్ణాటకలో జరిగినటువంటి ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు కోర్టు 2 ఏళ్ల శిక్ష వేయతుంటే అటు లోక్సభలో ఆయనపై అనర్హత వేటుపడింది. అనర్హత వేటుపడటం ఒక్కసారిగా రాజకీయాలను ఒక్కసారి ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. ఇటు రాహుల్ గాంధీ అనర్హత వేటుపడటం, ఆయన నివాసాన్ని ఖాళీ చేయమంటాం, అటు బీజేపీ వాళ్ళు ఆయనపై అనవసర విమర్శలు చేయటం, చాలామంది వెనక్కి తీసుకోవాలని చెప్పినా కూడా బీజేపీ నేతలు వినిపించగలరు. అయినా సరే రాహుల్ గాంధీ ఎలాంటి మాట మాట్లాడకుండా, కనీసం నేను ఏం అనలేదు, కనీసం ఏం చేయలేదని చెప్పినా కూడా వినకుండా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. అలాంటి సిచ్యువేషన్లో అటు మోడీ కూడా ఈ విషయంపై సైలెంట్ అయిపోయారు. అయితే ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో ఇటు ఒక తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాంలో చాలా వరకు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే మొత్తం టోటల్గా దేశంలో 12 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే మిగతా పొత్తులు ఉన్నటువంటి మహారాష్ట్ర కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా దాని మిత్రపక్షాలే అధికారంలోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, ప్రధాని మోడీని, బలమైన నేత మోడీని తట్టుకొని రాహుల్ గాంధీ నిలబడతాడా, లేకపోతే మళ్ళా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా, ప్రజల్లో రాహుల్ గాంధీ న్యాయయాత్ర, జోడో యాత్ర అది ఎంతవరకు మైలేజ్ తీసుకెళ్తుంది, ఎన్ని సీట్లు సాధిస్తుందని చెప్పేది త్వరలో తేలనుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ మరొక విషయం ఏంటంటే, కొంతమంది దుండగులు పొగబాంబు వేయటంతో అందులో ఉన్నటువంటి ఎంపీలు చాలా భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. మరికొంతమంది అసలు ఏం జరుగుతుందో తెలియకుండా క్షణాలతోటి ప్రాణాలు పోయి పరిస్థితి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది ఎంపీలు ధైర్యంగా వెళ్ళి వాళ్ళ దగ్గరకు ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. అలాంటి దాని మీద భద్రతా సిబ్బంది వైఫల్యం మీద
పార్లమెంట్లో అమిత్ షా వచ్చేసి మాకు సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు తీవ్రంగా పట్టుబట్టు సభా సమావేశం జరగనీయకుండా స్తంభింపజేశారు. స్పీకర్ ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు వినిపించారు. పోడియం దగ్గరికి వెళ్ళి నినాదాలు చేసి ప్లకార్డులు పట్టుకుని గొడవ చేయడంతో దాదాపు 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇంతవరకు 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ స్థాయిలో ఎంపీలను సస్పెండ్ చేయడం ఎప్పుడు జరగలేదు. కానీ ఈసారి మాత్రం బీజేపీ మాత్రం సభా సమావేశం సజావుగా జరగాలంటే కంపల్సరీ ఆందోళన చేసే ఎంపీలను మాత్రం కంపల్సరీ సస్పెండ్ చేసిన నిర్ణయంతో దాదాపు 146 మందిని 2 రోజుల్లో 2 విడతలుగా చేసి వాళ్ళని సస్పెండ్ చేశారు. బలమైన బీజేపీ లీడర్ అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీని ఢీకొట్టాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ వల్ల అయ్యే సాధ్యం కనిపిస్తం లేదు. మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. దాదాపు ఇటీవల జరిగినటువంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. త్వరలో జరగనున్న 4 రాష్ట్రాల ఎలక్షన్స్ని, ఈ 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ను సెమీఫైనల్గా భావించి చాలామంది ఇక్కడ జరిగి మెజార్టీ రాష్ట్రాల్లో ఎవరైతే అధికారంలోకి వస్తారో అదే కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తారని చాలామంది భావించారు. అలాంటి మోడీ మేనియా, అమిత్ షా వ్యూహాలు, కొత్త పార్టీ అభ్యర్థుల ఎంపిక, సీఎం అభ్యర్థులు ప్రకటించకుండానే ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ బరిలోకి దిగింది. కానీ ఇటు అనుకున్న విధంగానే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థులను ప్రకటించినా కానీ వీళ్ళు గెలవలేకపోయారు. అటు హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలైనటువంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీ విజయడంకా మోగించింది. కొత్త అభ్యర్థులను ప్రకటించినా కూడా ప్రజలు మాత్రం బీజేపీకి పట్టం కట్టారు. అంటే ఇండైరెక్ట్గా రాబోయే జరిగే ఎలక్షన్స్లో మెజారిటీ సీట్లు అనేటువంటి ఎంపీ సీట్లను కూడా బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉండడానికి ఒక మార్గం సుగమం అయిందని చెప్పుకోవాలి. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎలక్షన్స్లో బాగా తీవ్రంగా ప్రయత్నించినట్టు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించినా కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అధికార పార్టీ అయినటువంటి రాజస్థాన్లో కూడా గెలుస్తానుకున్న టైంలో కూడా సచిన్ పైలట్ మధ్య, సీఎం మధ్య ఉన్నటువంటి విభేదాలు ఆ పార్టీని తీవ్రంగా డ్యామేజ్ చేశాయి. అటు అధికారంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో పాటు కొత్త సీఎంలు కూడా అభ్యర్థుల్ని సామాజిక సమీకరణాలతోటి కొత్త సీఎం అభ్యర్థుల్ని నిలబెట్టింది. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు త్వరలో జరగనున్నటువంటి ఎలక్షన్స్ను, పార్లమెంట్ ఎలక్షన్స్ను, ఎంపీ స్థానాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో బేరీజు వేసుకొని కొత్త సీఎం అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు సమాచారం. 2023లో ఈ సంవత్సరం జరిగినటువంటి రాజకీయ పరిణామాలు.